తెలంగాణలో ముంగట రాజకీయం మస్తు రంజుగా మారేటట్టు కొడుతున్నది. రాష్ట్రం ఇడిచిపెట్టినోళ్ళు మళ్ళొస్తారట, మళ్ళొచ్చడానికి మస్తు ఖాయి చూపిస్తున్నారట. కానీ ఇక్కడ పొత్తుల సర్కారు కూడా లేదాయే. మరి ఎట్లొస్తారు, ఎట్లా రాణిస్తారు, వాళ్ళకు ఎవరు సాయం చేస్తారో తెలవాలంటే ఈ వార్త చూడాలి. బాబు రావాలి, జాబు కావాలి, జాబు కావాలంటే బాబు రావాలని అప్పట్లో ఆంధ్రాలో మస్తు ప్రచారం చేసిండ్రు. లాస్ట్ కు మొన్నటి ఓట్లలో గెలిపించి ముఖ్యమంత్రిని చేసిండ్రు. కానీ చంద్రాలు సారుకు ఆంధ్ర కంటే తెలంగాణ మీదనే ఎక్కువ మనసైతున్నదట. పక్కకు పెట్టిన పసుపు జెండాలను మళ్ళా ఎగరేయాలని చూస్తున్నారట. తెలంగాణ ఇస్తే ఊకునేది లేదని అప్పట్లో 2 కండ్ల సిద్ధాంతం తీసుకొచ్చిండు. నీ 2 కండ్లు మాకెందుకని పబ్లిక్ మరలబడి ఆంధ్రకు ఎల్లగొట్టిండ్రు. కానీ ఇప్పుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రావాలని చూస్తుండట. దీనికోసం మస్తు మీటింగులు పెడుతుండట. ఈసారి ఎట్లా రావాలి, ఇక్కడి జనాలకు ఏం ముచ్చట చెప్పాలని చర్చల మీద చర్చలు పెడుతుండట. ఇక ఇక్కడున్నది సారోళ్ళ శిష్యుడు రేవంతన్ సారేనాయే. నేనుండగా ఎందుకు పరిశానని చెప్పిండు కావచ్చు. సైకిల్ ఉరుకుటానికి నేను రోడ్డేస్తా, టైర్లల్లా గాలి తక్కువైతే దగ్గరుండి నింపిస్తానని చెప్పిండొచ్చు. గందుకే గడ్డం బాబు సారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి చూస్తుండని మిగిలిన పార్టీలు మాట్లాడుకుంటున్నారు. కానీ షెయి పార్టీకి సైకిల్ పార్టీకి సోపతే లేదాయే. సైకిల్ పార్టీ ఢిల్లీలో ఉన్న పూ పార్టీతోని సోపతి చేయబట్టే. అయినా గాని తెలంగాణలో ఉన్న రేవంతన్ సారు ఎందుకు ఇట్లా దోస్తీ చేస్తున్నాడని పరిశాన్ కాకుండ్రి. గురువు కోసం గాయంత చేయకుంటే ఎట్లా చెప్పుండ్రి.